వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాన ప్రసూనాహ 40వ భాగం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ముక్తిని పొందితేనే జీవితం ముగుస్తుంది. గిరి ప్రదక్షిణ పూర్తయితేనే గూటికి వెళతాం. జీవిత ప్రదక్షిణ పూర్తయితేనే కాటికే వెళతాం. ఆత్మ ప్రదక్షిణ పూర్తయితే ఏకంగా విముక్తికే వెళతాం. గొంతు కోసినటువంటి కోడి కుయ్యగలదా? కుయ్యనే లేదు. ఎందుకంటే గొంతు కోసాం కాబట్టి. అహం అణిగినటువంటి యోగి కూడా సంభాషించగలడా? సంభాషించలేడు. అహం అనేటువంటి భావం ఆయనలో పోయింది కాబట్టి. నిద్రపోయేటువంటి ముందు శాశ్వతంగా నిద్రించేటువంటి మీ ఊర్లో ఉండే శ్మశాన వాటికని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అలా గుర్తు తెచ్చుకుంటే మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. భ్రాంతి కూడా తొలగిపోతుంది. ఉన్నది ఒక్కటే అనుకొని తర్వాత ఏమైనా అనుకో. నీ కుటుంబ సభ్యులలో దేవుణ్ణి ఒకటిగా మార్చుకో. నీ ప్రతి కదలిక కూడా, ప్రతి మాట కూడా ఆయన యొక్క మాటే. ఆయన ఆజ్ఞ లేకపోతే నీవు ఏది కూడా చేయలేవు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీ కనుచూపు మేర పారినంత ఉన్నదే ఈ ప్రపంచం మొత్తం కూడా. జగన్నాటక సూత్రధారి నిన్ను ఏ విధంగా అయినా కానీ ఆడించగలడు, ఆడుకోగలడు. ఆయన ఇష్టం. సినిమా తెర మీద కలిగినటువంటి దృశ్యమే తెర కనపడటానికి ఆటంకం అవుతుంది. ఈ ప్రపంచంలో కనిపించేటువంటి దృశ్యాలే జగత్కర్త కనపడటానికి కూడా ఆటంకాలు అవుతాయి. తెర లేకపోతే సినిమా ఉందా? అలాగే ఈ జగత్కర్త అనేటువంటిది లేకపోతే అసలు జగత్తు అనేటువంటిది లేనే లేదు. నీ మనస్సు దిగంబరం కావాలి. నువ్వు దిగంబరం కావటం కాదు, నీ మనస్సే దిగంబరమైనట్లయితే నీవే అవధూతవు. యు ఆర్ దట్ యు. 1000 మందిలో నీవు ఉన్నప్పటికి కూడా నేను ఒంటరి వాడినే అనేటువంటి భావం నీలో జరగాలి. అప్పుడే నీవు గొప్పవాడి అవుతావు. బంగారానికి మట్టి అంటుకుంటే దానికేమైనా ప్రమాదమా? అదేవిధంగా నీ చుట్టూ ఎంతమంది దుష్టులు ఉన్నప్పటికి కూడా నీవు కల్తీ లేని బంగారాన్ని అయినట్లయితే ఏ దుష్టశక్తి కూడా నిన్ను అంటుకోలేదు. ఉన్నది ఒక్కటే. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అనుకో చాలు. ప్రతిదీ కూడా ఈ సృష్టిలో కనిపించేటువంటి జంతువులు, పాములు, వృక్షాలు అన్నీ ప్రతిదీ కూడా ఆత్మభావంతో చూడు. అప్పుడు నీవే దేవుడు అవుతావు. అద్దం ముందు నిలబడ్డప్పుడు ప్రతిబింబం అనేటువంటిది జీవుడు, బింబం అనేటువంటిది దేవుడు. నిద్రపోయేటప్పుడు ఏదైతే ఉన్నావో ఆ శరీరం అనేటువంటిది దేవుడు. కలలో కనిపించేటువంటి వాడే జీవుడు అనేటువంటి వాడు అవుతాడు. కాబట్టి మన వీడియోలన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. ఈరోజు మానవుడికి అన్నీ ఇచ్చాడు భగవంతుడు, కానీ ఒక్కటే ఇవ్వలే. అదేంటి అంటే మనశ్శాంతి. పెద్ద బిల్డింగులు ఇచ్చాడు, వృక్షరాజాలను ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, కానీ ఉపయోగం ఏముంది? మనశ్శాంతి అనేది లేదు. ఆ మనశ్శాంతిని కలిగించేటువంటివే మన వీడియోలన్నీ. కాబట్టి మన వీడియోలన్నింటినీ కూడా ఉదయాన్నే 6 కానీ లేకపోతే రాత్రిపూట టీవీ కట్టేసి ప్రశాంతంగా చూడండి. మానసిక ప్రశాంతతను మీరు పొందుతారు. నీవు గురువుగారు అంటారు, ఆకాశంగా అయ్యుండు, ఆకాశమైనా అయ్యుండు,
లేకపోతే భూమిగా అయినా ఉండు అని అంటాడు గురువు గారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.